హలో హాయ్ అండి, వెల్కమ్ టు వన్ మోర్ మినీ బ్లాగ్. ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ మన వీడియో వచ్చేసి గోంగూర పచ్చడి. వేడి వేడి అన్నంలో గోంగూర వేసుకొని కొద్దిగా నెయ్యి తగిలించి తింటే సూపర్ ఉంటుందంట. బట్ నేను తినను, గోంగూర అంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు. మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. బెండకాయ కానీ గోరుచిక్కుడు కాకరకాయ ఇలా నేను అసలు ఏం తినేదాన్నే కాదు చిన్నప్పటి నుంచి. అవే మా అన్నకు చాలా ఇష్టము. నాకు ఇష్టం లేదనేసి ఇంటికి తీసుకురావడమే మానేశారు మా అన్న. ఇప్పుడు మా అన్న లేడు కాబట్టి మా అన్న ఇష్టాలన్నీ నా ఇష్టాలుగా మార్చుకొని లాస్ట్ టైం బెండకాయలు కూడా తినేసాను. చిన్నప్పటి నుంచి తిను తిను అని చెప్పేవాడు, నేను వినేదాన్నే కాదు. ఇప్పుడు మా అన్న లేడు, సో అన్నీ తినేస్తున్నాను. లాస్ట్ టైం బెండకాయ తిన్నాను మా అన్న కోసం, ఇవాళ గోంగూర తింటున్నాను. అన్నీ చేస్తాను కానీ బట్ తినను. ఇవాళ తింటున్నాను, ఎలా ఉందో చూడాలి మరి. బాగానే ఉంటుంది అనుకుంటా, బాగానే చేస్తా వంట అలా ఇలా అని అనుకుంటున్నా. స్మెల్ అయితే సూపర్ ఉంది, టేస్ట్ చూడాలి మరి. బాగుందండి. ఎలా నేనైతే ఎలా ప్రిపేర్ చేస్తానో చూపిస్తాను, వచ్చేసేయండి. ముందుగా మీకు మీకు లాస్ట్ వరకు ఈ వీడియో చూడండి, మీకు ఒక జోక్ చెప్తాను. ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టి అందులో కొద్దిగా జీలకర్ర, ఒక స్పూన్ ధనియాలు, కొన్ని ఎండుమిర్చి వేసి కొద్దిగా ఆయిల్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఒక జార్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఇలా గోంగూర శుభ్రంగా కడిగి, వాటర్ వేయనవసరం లేదండి, అందులోనే వాటర్ వస్తుంది. సిమ్లో పెట్టి ఇలా ఇలా కలుపుతూ ఉంటే అదే మగ్గిపోద్ది చూడండి ఇలా. నెక్స్ట్ ఇది ఇలా పొడి చేసుకున్న తర్వాత ఈ గోంగూర తీసుకొని అందులో వేసేసి కొద్దిగా సాల్ట్ వేసి మిక్సీ పట్టుకోవాలి. నెక్స్ట్ కొద్దిగా ఆయిల్ వేసి పోపు దినుసులన్నీ వేసి తాలింపు పెట్టుకొని కొద్దిగా కరివేపాకు, చిటపట అంటున్నాయి. నెక్స్ట్ వెల్లుల్లిపాయలు కొన్ని వేసి బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఆనియన్స్ ఆయిల్లో ఉన్న వేసుకోవచ్చు, ఇలా పచ్చిగా ఉన్న వేసుకోవచ్చు అండి, చాలా బాగుంటుంది. మా ఆయన అయితే ఆనియన్స్ అందులో వేసింటే బాగుండు అన్నారు. మీరు కూడా అలా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్